సో కాంపిటేటివ్ జనరల్ ఇంగ్లీష్లో మనము కొన్ని చాప్టర్స్ చూసాము, లైక్ వర్బ్, టెన్సెస్, క్వశ్చన్ ట్యాగ్స్, కండిషనల్స్, యాక్టివ్, ప్యాసివ్, డైరెక్ట్, ఇండైరెక్ట్ ఇవన్నీ చూసాం కదా. నెక్స్ట్ మనం మాడ్యూల్ 2కి వద్దాం. మాడ్యూల్ 2లో మనం జనరల్గా ఏం నేర్చుకుంటామంటే డీటెయిల్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోబడుతుంది. నౌన్ చాప్టర్ ఆల్రెడీ డీల్ చేసేసాము. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి అడ్జెక్టివ్. అసలు అడ్జెక్టివ్ అంటే ఏంటి? అడ్జెక్టివ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను అనుకోండి, లైక్ షీ ఈజ్ అ బ్యూటిఫుల్ గర్ల్. ఓకే, షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్లో వాట్ ఈజ్ గర్ల్? గర్ల్ అంటే ఏంటి? నౌన్. ఓకే, కామన్ నౌన్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ నౌన్ బట్ ఇట్ ఈస్ కామన్ నౌన్. నౌనే కదా. ఓకే, నౌ ఈ నౌన్ బ్యూటిఫుల్ గర్ల్ అని చెప్పాను. ఎలాంటి అమ్మాయి అంటే బ్యూటిఫుల్ అనే వర్డ్ అమ్మాయి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఆ బ్యూటిఫుల్ అనే వర్డ్ ఏమవుతుంది అంటే అడ్జెక్టివ్ అవుతుంది. సో అడ్జెక్టివ్ అంటే ఏంటి అంటే it is a word that is used to qualify a noun or a pronoun. Examples చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూస్తే కానీ మనకు అర్థం కాదు. చూడండి, సో అడ్జెక్టివ్ అంటే ఏంటి? అడ్జెక్టివ్ అంటే ఇట్ ఈస్ a word that qualifies what? noun or pronoun. Okay, so noun or pronoun. Now see, so adjective అంటే ఏంటి? నౌన్ గురించి యాజ్ వెల్ యాజ్ ప్రొనౌన్ గురించి చెప్పే వర్డ్స్ అడ్జెక్టివ్ అంటారు. ఓకే, ఎగ్జాంపుల్స్ చూడండి. రామ్ ఈజ్ ఏ గుడ్ బాయ్. రామ్ ఈజ్ ఏ గుడ్ బాయ్. దీంట్లో నౌన్ ఏంటి? బాయ్. ఓకే, నౌన్ ఏంటి? బాయ్. నౌ ఎలాంటి అబ్బాయి అంట? గుడ్. అంటే ఈ గుడ్ అనే వర్డ్ దేని క్వాలిఫై చేస్తుంది అంటే దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? బాయ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, రైట్? సో ఈ గుడ్ అనేది ఏమవుతుంది? అడ్జెక్టివ్. ఓకే, అడ్జెక్టివ్ అవుతుంది, రైట్? నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. హీ ఈజ్ ఇంటెలిజెంట్. ఓకే, హీ ఈజ్ ఇంటెలిజెంట్. ఇక్కడ కూడా అంతే. అతను ఎలా ఉన్నాడంట? ఎలాంటి అబ్బాయి అంట? ఇంటెలిజెంట్ బాయ్. ఓకే, సో ఇక్కడ కూడా ఇంటెలిజెంట్ అనే వర్డ్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? హీ అని, అంటే ఆ ప్రొనౌన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో అడ్జెక్టివ్. ఇప్పుడు అర్థమైంది కదా డెఫినేషన్? సో డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ అ వర్డ్ దట్ క్వాలిఫైస్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ కనుక చూస్తే నౌన్ని క్వాలిఫై చేసింది, సెకండ్ ఎగ్జాంపుల్లో ప్రొనౌన్ని క్వాలిఫై చేసింది. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. The black cat climbed a tree. ఓకే, ఇక్కడ నౌన్ ఏంటి? క్యాట్. అవునా? క్యాట్ ఏంటి? నౌన్, రైట్? ఎలా ఉందంట? క్యాట్ బ్లాక్గా ఉంది. అంటే ఈ బ్లాక్ అనే వర్డ్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? క్యాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, దాన్ని క్వాలిఫై చేస్తుంది. సో ఇప్పుడు ఈ బ్లాక్ అనేది ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది, రైట్? నెక్స్ట్ చూడండి. షీ వాస్ ఏ లబోరియస్ గర్ల్. గర్ల్ అంటే ఏంటి? గర్ల్ అంటే నౌన్. ఓకే, ఎలాంటి గర్ల్ అంట? లబోరియస్ గర్ల్. సో లబోరియస్ అంటే అడ్జెక్టివ్ అయింది. ఇంతకీ లబోరియస్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి? ఈ లబోరియస్ అనే వర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సినోనిమ్స్లో, యాంటోనిమ్స్లో చాలాసార్లు అడిగాడు. లబోరియస్ అంటే హార్డ్ వర్కింగ్ అని అర్థం. ఓకే, లబోరియస్ అంటే ఏంటి? హార్డ్ వర్కింగ్. హార్డ్ వర్కింగ్. ఓకే, హార్డ్ వర్కింగ్, రైట్? ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ వర్డ్ని? ఎలా గుర్తుపెట్టుకోవాలి? లెబోరియస్ అంటే హార్డ్ వర్కింగ్. ఎవరైనా బాగా హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళని షీ ఈజ్ లెబోరియస్ ఆర్ హీ ఈజ్ లెబోరియస్ అని అంటారు. ఎలా గుర్తుపెట్టుకోవాలి? చూడండి, ఈ వర్డ్స్లో లేబర్ అన్న వర్డ్ ఉందా? ఎస్, లేబర్ అన్న వర్డ్ ఉంది కదా. లేబర్ అంటే ఏంటి? వాళ్ళు ఏం చేస్తారు? బాగా హార్డ్ వర్క్ చేస్తారు. వాళ్ళు స్మార్ట్ వర్క్ చేయరు. ఓకే, హార్డ్ వర్క్ చేస్తారు. సో అందుకని మనం అలా గుర్తుపెట్టుకోవచ్చు. లెబోరియస్ అంటే ఏంటి? హార్డ్ వర్కింగ్. ఇప్పుడు అర్థమైంది కదా. అసలు అడ్జెక్టివ్ అంటే ఏంటి? అడ్జెక్టివ్ ఇస్ అ వర్డ్ దట్ డిస్క్రైబ్స్ ఆర్ దట్ క్వాలిఫైస్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఓకే, సింపుల్గా అసలు అడ్జెక్టివ్ని ఎలా గుర్తుపట్టాలి? ఓకే, నేను నౌన్ వర్డ్స్ని ఎలా గుర్తుపట్టాలి అని ఒక చిన్న ట్రిక్ చెప్పాను. లైక్ వాట్ అన్న క్వశ్చన్ వేసుకుంటే మనకి ఆ ఆన్సర్ వస్తే అది నౌన్ అని మనం నేర్చుకున్నాం ఆ చాప్టర్లో. ఈవెన్ అడ్జెక్టివ్ కూడా అంతే. అడ్జెక్టివ్ని కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ ఏంటి? నౌన్ని ప్రొనౌన్ని క్వాలిఫై చేసేదేంటి? అడ్జెక్టివ్ అని నేర్చుకున్నాం. అంటే నౌన్ని క్వాలిఫై చేస్తుంది కదా. దీన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చో చూడండి. ఎక్కడైనా మనకి నౌన్ ఉందనుకోండి, ఓకేనా, నౌన్ కనిపించింది, ఒక సెంటెన్స్లో మనకు నౌన్ కనిపించింది. సో నౌన్ ముందు వచ్చే వర్డ్ని ఏమంటారు? అడ్జెక్టివ్ అంటారు. ఓకే, నౌన్ ముందు వచ్చే వర్డ్ని ఏమంటారు? అడ్జెక్టివ్ అంటారు. బ్యూటిఫుల్ గర్ల్, ఇంటెలిజెంట్ బాయ్, టాల్ బాయ్, ఓకే, బిగ్ క్యాట్. సో ఇవన్నీ ఏంటి? దేని ముందు వస్తున్నాయి? ఈ వర్డ్స్ అన్నీ కూడా నౌన్ ముందు వస్తున్నాయి. సో నౌన్ ముందు వచ్చే ఆ పదాన్ని ఏమంటారంటే అడ్జెక్టివ్ అంటారు. అంటే నౌన్ ముందు రావాలి అండ్ నౌన్ గురించి డిస్క్రైబ్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, క్వాలిటీని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో అలాంటి వర్డ్స్ని ఏమంటారు? అడ్జెక్టివ్ అంటారు.
అర్థమైంది కదా. సో నౌన్ ముందు వచ్చే వర్డ్స్ని ఏమంటారు, అడ్జెక్టివ్ అంటారు. నౌన్ ముందు ప్రెపోజిషన్ కూడా వస్తుంది, అది నేను ప్రెపోజిషన్ చాప్టర్లో చెప్తాను మీకు, ఓకేనా. సరే, ఇప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసాం. సరే, అయితే ఈ అడ్జెక్టివ్ చాప్టర్లో మనం బాగా నేర్చుకోవాల్సిన ఒక కాన్సెప్ట్ ఉంది, ఏంటంట సి అడ్జెక్టివ్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చాలా ఇంపార్టెంట్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఏంటి, సపోజ్ ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఒక అబ్బాయి గురించి మనం ఏమంటాం, హీ ఈజ్ ఇంటెలిజెంట్ బాయ్ లేదా హీ ఈజ్ ఎ టాల్ బాయ్ అని అంటూ ఉంటాం ఒక్కడుంటే. అలా కాకుండా ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఇద్దరిలో మనం కంపేర్ చేస్తున్నాం. ఇప్పుడు రాము ఈజ్ టాలర్ దాన్ సోము అంటే ఇద్దరిని కంపేర్ చేస్తున్నాం అనమాట. సో ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు ఎలా రాయాలి. నెక్స్ట్ థర్డ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ ఏంటి అంటే సూపర్లేటివ్ అంటారు. సూపర్లేటివ్ అంటే ఏంటి, సూపర్లేటివ్ అంటే ఒక గ్రూప్, ఆ గ్రూప్లో ఎంతమంది అయినా ఉండొచ్చు, దాంట్లో ఒక పర్సన్ని బయటకు తీసి మిగతా అందరితో కంపేర్ చేస్తే దాన్ని సూపర్లేటివ్ అని అంటారు, ఓకేనా. సో అడ్జెక్టివ్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్ ఉంటుంది, కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, దీని నుంచే క్వశ్చన్స్ వస్తాయి, ఓకే. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం 3 ఉంటాయి, ఓకేనా. ఫస్ట్ది ఏంటి, పాజిటివ్ డిగ్రీ, సెకండ్ కంపారిటివ్ డిగ్రీ, థర్డ్ ఏంటి సూపర్లేటివ్ డిగ్రీ. ఫస్ట్ ఏంటి పాజిటివ్ డిగ్రీ, తర్వాత కంపారిటివ్ డిగ్రీ, దెన్ సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ ఎప్పుడు యూస్ చేస్తాం, పాజిటివ్ డిగ్రీ 1 పర్సన్ ఉన్నప్పుడు 1 పర్సన్ వాడి గురించి చెప్పాలి అనుకున్నప్పుడు పాజిటివ్ డిగ్రీ వాడతాం, ఓన్లీ 1 పర్సన్, ఓకే. దెన్ కంపారిటివ్ డిగ్రీ, కంపేర్ చేయాలంటే ఒకరు ఉండాలి, వాళ్ళతో పాటు ఇంకొకరితో కంపేర్ చేయాలి, ఓకే, ఇద్దరు మాత్రమే ఉండాలి. కంపారిటివ్ డిగ్రీలో ఓన్లీ జస్ట్ టూ పీపుల్ని 2 పర్సన్స్ని కంపేర్ చేస్తే దాన్ని కంపారిటివ్ డిగ్రీ అంటారు. నెక్స్ట్ ఏంటి, లాస్ట్ చూడండి, సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఏంటి, ఇద్దరు కన్నా ఎక్కువ ఉండొచ్చు, ఇద్దరు కన్నా ఎక్కువ ఉంటే మనం ఏం యూస్ చేయాలి, సూపర్లేటివ్ డిగ్రీ యూస్ చేయాలి. ఎగ్జాంపుల్ సహాయంతో నేను మీకు చెప్తాను, చూడండి. ఫస్ట్ ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్, ఈ టేబుల్ని మీరు మంచిగా నోట్స్లో రాసుకోవాలి. ఫస్ట్ ఏంటి పాజిటివ్ డిగ్రీ, ఓకే, పాజిటివ్ డిగ్రీ. సెకండ్ ఏంటి కంపారిటివ్ డిగ్రీ, ఓకే, కంపారిటివ్ డిగ్రీ. థర్డ్ వన్ ఏంటి సూపర్లేటివ్ డిగ్రీ, ఓకే, సూపర్లేటివ్ డిగ్రీ, రైట్. ఇప్పుడు చూడండి, ఓకే, మూడు డిగ్రీస్ ఉంటాయి కదా, వీ హ్యావ్ 3 డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. నా ఫస్ట్ది ఏంటంటే పాజిటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ ఎప్పుడు ఉపయోగిస్తాము, ఓన్లీ 1, ఓకే, ఓన్లీ 1 పర్సన్ ఆర్ థింగ్కి ఉపయోగిస్తాము, ఓకే, ఓన్లీ 1 పర్సన్కి మాత్రమే పాజిటివ్ డిగ్రీ ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఏంటి కంపారిటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీ అంటే ఫర్ 2 పీపుల్, ఓకే, ఫర్ 2 పర్సన్స్, ఓకే, 2 పర్సన్స్ ఇద్దరికి ఉపయోగిస్తాం, ఇద్దరిని కంపేర్ చేస్తున్నప్పుడు ఉపయోగిస్తాం, ఏది కంపారిటివ్ డిగ్రీ. నెక్స్ట్ ఏంటి సూపర్లేటివ్ డిగ్రీ ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే మోర్ దాన్ టూ, దిస్ ఇస్ ఫర్ 2, దిస్ ఇస్ ఫర్ మోర్ దాన్ 2, సూపర్లేటివ్ ఇస్ ఫర్ మోర్ దాన్ 2, ఓకే. సో ఇద్దరికన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం ఉపయోగించాలి, సూపర్లేటివ్ డిగ్రీని ఉపయోగించాలి, ఓకే. సో 3 డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంటాయి, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అడ్జెక్టివ్లో, ఓకే. పాజిటివ్ అంటే ఒక వ్యక్తి గురించి ఒక క్వాలిటీ చెప్పడం, కంపారిటివ్ అంటే ఇద్దరి గురించి కంపేర్ చేస్తూ చెప్పడం, సూపర్లేటివ్ అంటే ఇద్దరికన్నా ఎక్కువ ఉంటే అప్పుడు క్వాలిటీని కంపేర్ చేసి దాన్ని ఏమంటారు సూపర్లేటివ్ డిగ్రీ అని అంటారు, ఓకే. నౌ ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది, రైట్. ఎగ్జాంపుల్ సహాయంతో నేర్చుకోవాలి, ఎగ్జాంపుల్తో చూద్దాం. ఫస్ట్ షీ, ఓకే, షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్, ఓకేనా, షీ ఈజ్ అ బ్యూటిఫుల్ గర్ల్. దీన్ని ఇలాగే రాసుకోవాలి, దీన్నే మైండ్ మ్యాపింగ్ అంటారు. మీకు ఒకవేళ ఈ టేబుల్ కానీ మైండ్లో కూర్చుంది అనుకోండి, ఇంకా అడ్జెక్టివ్ చాప్టర్ చాలా ఈజీగా ఉంటుంది, ఓకేనా, రైట్. చూడండి ఇక్కడ షీ ఈజ్ అ బ్యూటిఫుల్ గర్ల్ అని చెప్పాను, ఓకేనా, షీ ఈజ్ అ బ్యూటిఫుల్ గర్ల్. నా వాట్ ఈస్ గర్ల్, గర్ల్ అంటే ఏంటి, నౌన్, ఓకేనా. గర్ల్ అంటే ఏంటి, నౌన్ ముందు ఏమొచ్చినా దాని ఏమంటారు, అడ్జెక్టివ్ అంటారు. మరి ఎంతమంది గురించి మాట్లాడుతున్నాము, ఒక్కరి గురించే మాట్లాడుతున్నాం, ఎవరది, షీ. సరిపోయిందా, ఒక్కరి గురించి మాట్లాడుతున్నాము, ఒక క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాము, సింపుల్, దట్ ఈస్ పాజిటివ్ డిగ్రీ. అలా కాకుండా చూడండి, రాము ఈజ్ టాలర్ దాన్ సోము,
ఓకే, రాము ఈజ్ టాలర్ దాన్ సోము. ఇక్కడ ఎంతమంది గురించి మాట్లాడుతున్నాం చెప్పండి? రాము అండ్ సోము అంటే ఇద్దరు గురించి మాట్లాడుతున్నాము. ఓకే, టూ పర్సన్స్ గురించి మాట్లాడుతున్నాం. అర్థమైందా? సో 2 persons గురించి మాట్లాడుతున్నాం. అందుకని మనకి ఇక్కడ ఏమొచ్చింది? టాలర్ వచ్చింది. ఓకే, అండ్ దెన్ దాన్ వచ్చింది. అర్థమవుతుందా? ఎస్, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ నేను ఇస్తాను చూడండి. హీ ఈజ్ యాన్ ఇంటెలిజెంట్ బాయ్. ఓకే, హీ ఈజ్ యాన్ ఇంటెలిజెంట్ బాయ్. ఓకేనా? నా బాయ్ అంటే ఎవరు? నౌన్. బాయ్ అంటే ఎవరు? నౌన్. ఎలాంటి అబ్బాయి అంట? ఇంటెలిజెంట్. అంటే నౌన్కి ముందు ఉంది కాబట్టి దాన్ని ఏమంటారు? అడ్జెక్టివ్ అంటారు. సో దీని ఏమవుతుంది? అడ్జెక్టివ్. మరి ఏ అడ్జెక్టివ్ ఇది? ఏ కంపారిటివ్ డిగ్రీ? ఏ డిగ్రీ ఇది? పాజిటివా, కంపారిటివా, సూపర్లేటివా? ఏ డిగ్రీ ఇది అంటే పాజిటివ్. ఎందుకు? ఒక్కరి గురించే మాట్లాడుతున్నాం కాబట్టి పాజిటివ్ డిగ్రీ. నెక్స్ట్ ఇదే ఇప్పుడు చూడండి. she is more intelligent. Okay, she is more intelligent than him. ఓకే, షీ ఈస్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ హిమ్. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇద్దరు ఉన్నారు. షీ యాజ్ వెల్ యాజ్ హీ. ఓకేనా? షీ అండ్ హీ, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే ఈ అమ్మాయి చాలా ఇంటెలిజెంట్గా ఉంది. అంటే ఇద్దరు గురించి కంపేర్ చేస్తున్నాము, ఇద్దరిలో కంపారిజన్ చెప్తున్నాం కాబట్టి కంపారిటివ్ డిగ్రీ. అంటే నేను ఇక్కడ ఏం ఉపయోగించాను? మోర్ అనే వర్డ్ని ఉపయోగించాను. మరి దాన్ ఉందా? ఉంది. ఓకేనా? ఇప్పుడు సూపర్లేటివ్కి వద్దాం. సూపర్లేటివ్ చూడండి. రాము ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఓకే, ఇన్ ద క్లాస్. క్లాస్లో ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు క్లాస్లో. ఓకే, దాంట్లో రాము గురించి మాట్లాడుతున్నాము. రాముని ఆ క్లాస్ మొత్తంతో కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నాము. ఆ క్లాస్లో రాముయే చాలా టాల్గా ఉన్నాడు అని చెప్పడానికి మనం ఏం చేస్తాము? ద టాలెస్ట్ బాయ్ అని అంటున్నాం. ద టాలెస్ట్ బాయ్. అర్థమవుతుందా? లేదా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, మనకి ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి? 9 planets ఉన్నాయిగా. ఎస్, ఓకే, 9th planet అది ఎక్స్టింక్ట్ అయింది. ఓకే, ఇప్పుడు దాన్ని కన్సిడర్లోకి తీసుకోవట్లేదు. నౌ జూపిటర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లానెట్ అని చెప్పచ్చా? అన్ని ప్లానెట్స్తో కంపేర్ చేస్తే ఏది పెద్దది? జూపిటర్. సో అందుకని జూపిటర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లానెట్ ఆఫ్ ఆర్ సోలార్ సిస్టమ్. ఓకేనా? నౌ ఇక్కడ కూడా చూడండి ఏం చేశాను? సోలార్ సిస్టంలో చాలా ప్లానెట్స్ ఉండగా నేను ఓన్లీ జూపిటర్ గురించే మాట్లాడుతున్నాను. సో అందుకని ఏమవుతుందంటే 2 కన్నా ఎక్కువ ఉన్నాయిగా ప్లానెట్స్ అంటే 2 కన్నా ఎక్కువ ఉన్నాయి అంటే మనం సూపర్లేటివ్ వాడాలి. సూపర్లేటివ్ అంటే ఏంటి? చూడండి, ద బిగ్గెస్ట్. ఇవి ఎగ్జాంపుల్స్. ఓకే, ఇవి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు చూడండి, అసలు ఒక పాజిటివ్ డిగ్రీని, కంపారిటివ్ డిగ్రీని అండ్ దెన్ సూపర్లేటివ్ డిగ్రీని ఎలా కనుక్కోవాలి? చూడగానే ఎలా కనుక్కోవాలి? చూడండి, సపోజ్ ఫస్ట్ మనం కంపారిటివ్ డిగ్రీకి వద్దాం. కంపారిటివ్లో చూడండి నేను ఏమేమి చేశాను చూడండి. కంపారిటివ్లో ఈఆర్ రాసానా? ఎస్, ఈఆర్ రాసాను. ఇక్కడ ఈఆర్ రాసాను అండ్ దెన్ దాన్ రాసాను. ఓకేనా? దాన్ రాసాను. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, మోర్ రాసాను అండ్ దెన్ దాన్ రాసాను. అంటే కంపారిటివ్లో ఎప్పుడూ కూడా ఏమేం వర్డ్స్ వస్తాయి? ఆ వర్డ్స్ అన్నీ కూడా ఈఆర్తో ఎండ్ అవ్వడమా లేదా మోర్తో మొదలవ్వడమా అనేది జరుగుతుంది. ఈ రెండులో ఏదైనా ఒకటి ఉండాలి. ఓకేనా? అలా కాకుండా ఈ వర్డ్స్తో పాటు మనకి ఇంకేం ఉండాలి? ఏం కామన్ ఉందో చూడండి, దాన్ కూడా ఉంది కదా. ఎస్, దాన్ కూడా ఉంది. అంటే ఈఆర్ మోర్ వర్డ్స్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను మీకు. ఈఆర్ మోర్ వర్డ్స్ అన్నీ కూడా ఏంటి? కంపారిటివ్ డిగ్రీ. అండ్ కంపారిటివ్ డిగ్రీలో మనకు కనిపించే వర్డ్ ఏంటి? దాన్. ఎందుకు దాన్ ఎందుకు అంటున్నాము? కంపేర్ చేసిన వీడికన్నా వీడు టాల్ అంటే దాన్. ఓకే, నెక్స్ట్ అలా కాకుండా ఇంకొకటి చూడండి. సో దిస్ ఈజ్ వన్ కాన్సెప్ట్. ఇలా మీరు రాసుకోవాలి ఈ కాన్సెప్ట్ని. నెక్స్ట్ సెకండ్ చూడండి. హీ ఈజ్ senior to her. ఓకే, హీ ఈజ్ సీనియర్ టు హర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి మరి ఈఆర్ వర్డ్ లేదు, మోర్ వర్డ్ లేదు. ఓకే, ఈఆర్ లేదు, మోర్ లేదు, కానీ ఏముంది ఇక్కడ? ఐఓఆర్ వర్డ్ ఉంది. అంటే ఐఓఆర్ వర్డ్స్ కూడా కంపారిటివ్ డిగ్రీయే. ఐఓఆర్ వర్డ్స్ కూడా ఏంటి? కంపారిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్, సీనియర్, ఇన్ఫీరియర్, సుపీరియర్ ఐఓఆర్తో ఎండ్ అయినాయి ఇవన్నీ కూడా. అంటే ఏమంటున్నాము?
మరి ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఒకరు సీనియర్ అని అంటున్నాడు అంటే ఇంకొకటి జూనియర్ అని అర్థం. అంటే ఇవేంటి ఇద్దరు మనుషుల్లో మనం కంపేర్ చేసే వర్డ్స్ సీనియర్ అనేవి. ఓకే, సో ఐఓఆర్తో ఎండ్ అయ్యే వర్డ్స్కి దాన్ రాదు, ఏముంటుంది, టు ఉంటుంది. ఓకే, ఇవే బిట్స్. వాడు ఏం చేస్తాడంటే ఎగ్జామ్లో మీకు ఎలా క్వశ్చన్స్ అడుగుతాడు, ఐఓఆర్కి దాన్ అని ఇస్తాడు. ఐఓఆర్కి పేరేంటి, పేరు అంటే జత, దీనికి జతగా దాన్ అని ఇస్తాడు. కానీ కాదు, ఐఓఆర్కి జత ఏంటి, టు. ఓకే, వీటిని అడ్జెక్టివ్ పేర్స్ అని అంటారు. ఐఓఆర్ మోర్ ఉంటే దాన్ ఉండాలి. ఓకే, ఈఆర్ మోర్ ఉంటే దాన్ ఉండాలి. ఐఓఆర్ వర్డ్స్ ఉంటే ఏముండాలి, టు ఉండాలి. రైట్, మనము ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. సార్ చూడండి, ఇక్కడ చూడండి, ఐఓఆర్కి ఏమొచ్చింది, టు వచ్చింది. ఈఆర్ మోర్ వర్డ్స్కి ఏం రావాలి, దాన్ రావాలి. వాడు ఏం చేస్తాడు, ఉల్టా ఇస్తాడు. మనం దాన్ని కరెక్ట్గా చేయాలి. ఓకే, స్పాటింగ్ ఎర్రర్స్లో కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కానీ అడుగుతాడు. ఓకేనా, రైట్. నెక్స్ట్ సూపర్లేటివ్కి వద్దాం. సూపర్లేటివ్లో చూడండి, ఇక్కడ ఏం కామన్గా మీకు కనిపిస్తుంది, ద అనే ఆర్టికల్ కనిపిస్తుంది కదా. ఎస్, అంటే సూపర్లేటివ్. ఇక్కడేమో కంపారిటివ్లో ఈఆర్తో ఎండ్ అవ్వాలి లేదా మోర్తో స్టార్ట్ అవ్వాలి. ఓకే, కానీ ఇక్కడ ఈఎస్టీ అన్న వర్డ్తో ఎండ్ అవ్వాలి లేదా మోస్ట్ అన్న వర్డ్తో ప్రారంభం అవ్వాలి. ఓకే, మరి వీటి ముందు ఏముండాలి, ద అనే ఆర్టికల్ ఉండాలి. ఖచ్చితంగా సూపర్లేటివ్ డిగ్రీస్కి ద అనే ఆర్టికల్ ఉపయోగిస్తాము. మనకి 3 ఆర్టికల్స్ ఉంటాయి కదా, ఏంటంటే అవి ఏ, యాన్ అండ్ ద. ఓకే, సో సూపర్లేటివ్కి ఏ ఆర్టికల్ వాడతాము, ద అనే ఆర్టికల్ని ఉపయోగిస్తాము. అర్థమైంది కదా. ఎస్, సరే ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకేం కనిపించాయి మీకు, ఇన్ కనిపించాయి యాజ్ వెల్ యాజ్ ఆఫ్ కనిపించాయి. అంటే ఈ వర్డ్స్ చూడగానే ఇది సూపర్లేటివ్, ఇది కంపారిటివ్ అని మీరు గుర్తుపట్టాలి. ఓకే, అందుకు ఇవన్నీ చెప్పేది. ఓకే, సో ఇక్కడ ఏముండాలి మరి, వీటికి జత ఏమొస్తుంది, ఇన్ అయినా లేదా ఆఫ్ అయినా. ఇన్ అయినా ఆఫ్ అయినా ఎందుకు వచ్చింది చెప్పండి. ఇన్ అంటే ఆ క్లాస్లో అందరికన్నా అంటే ఏంటి, ఎక్కువ మంది ఉన్నారు కదా, ఇద్దరికంటే ఎక్కువ మంది ఉన్నట్టే. ఆఫ్ అన్నా కూడా అంతే, ఇద్దరికన్నా ఎక్కువ మంది ఉన్నట్టే. ఓకే, ఆ గ్రూప్లో నుంచి మనం ఒక్కరి గురించి మాట్లాడుతున్నాం, సూపర్లేటివ్. ఓకే, పాజిటివ్కి వచ్చేసరికి జస్ట్ ఒక పాజిటివ్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెలిజెంట్ ఆర్ బ్యూటిఫుల్. ఓకేనా, అర్థమవుతుంది కదా. సో ఈ కాన్సెప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. టేబుల్ మనం రాసుకున్నాం అనుకోండి, ఇట్ విల్ become easier to remember all these concepts. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇప్పుడు సరే, కంపారిటివ్కి ఈఆర్ వచ్చింది అండ్ దెన్ మోర్ వచ్చింది కదా. అసలు వేటికి ఈఆర్ రావాలి, వేటికి మోర్ రావాలి. ఇప్పుడు చూడండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను టాల్ అని అన్నాను అనుకోండి. పాజిటివ్ కంపారిటివ్ అండ్ దెన్ సూపర్లేటివ్ ఎలా రాస్తారో చూద్దాం. ఓకే, ఒక 3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, టాల్ని కంపారిటివ్ చేయాలంటే ఏం యాడ్ చేయాలి, టాల్ అన్న కంపారిటివ్ అంటే ఏం రావాలి, ఈఆర్ లేదా మోర్ రావాలి. ఈఆర్ ఆర్ మోర్ రావాలి. సూపర్లేటివ్కి ఏం రావాలి, ఈఎస్టీ లేదా మోస్ట్ అని రావాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు టాల్ అనేది పాజిటివ్ డిగ్రీ. దీన్ని కంపారిటివ్ చేయాలంటే ఏం చేస్తాము, ఈఆర్ యాడ్ చేస్తాం. ఓకేనా, టాలర్. నా సూపర్లేటివ్ కావాలంటే ఏం చేస్తాము, టాలెస్ట్. ఓకే, టాలెస్ట్ చేస్తాం. రైట్, వీటికి మోస్ట్ యూస్ చేయాల, మోర్ టాల్, మోస్ట్ టాలెస్ట్ ఇలా కాదు, యూస్ చేయలేదు మనం. ఓకేనా, రైట్. ఇప్పుడు అలా కాకుండా ఇంటెలిజెంట్ చూసుకుందాం. ఓకే, ఇంటెలిజెంట్ అనే వర్డ్ని తీసుకుందాం, అది పాజిటివ్ డిగ్రీ. ఈ ఇంటెలిజెంట్ అనే వర్డ్కి కంపారిటివ్ ఏమవుతుంది, మోర్ ఇంటెలిజెంట్ అవుతుంది. ఓకే, మోర్ ఇంటెలిజెంట్ అవుతుంది. అండ్ సూపర్లేటివ్కి ఏమవుతుంది, మోస్ట్ ఇంటెలిజెంట్ అవుతుంది. ఓకేనా, మోస్ట్ ఇంటెలిజెంట్. అదేంటి, ఈ వర్డ్స్కి ఏమో ఈఆర్ వచ్చాయి, పైన వర్డ్స్కి ఈఎస్టీ వచ్చాయి. ఓకే, ఈఎస్టీ వచ్చాయి. ఇక్కడ ఏంటి, మోర్, మోస్ట్ ఎలా ఉపయోగించాలి, అసలు వీటిని ఎలా ఫామ్ చేయాలి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఎలా ఫామ్ చేయాలో చూడండి. ఒకవేళ ఒక్క సిలబుల్ ఉంది. సిలబుల్ అంటే ఏంటి, జస్ట్ మనం ప్రొనౌన్స్ చేసినప్పుడు ఒక టాల్ అంటే ఏంటి ఒకేసారి చెప్పి. ఇప్పుడు చూడండి, ఇంటెలిజెంట్ని ప్రొనౌన్స్ చేసినప్పుడు ఇంటెలిజెంట్ అంటే 4 సిలబుల్స్ వచ్చాయని. అంటే రెండిటికన్నా ఎక్కువ సిలబుల్స్ వస్తే మనం ఏం యూస్ చేయాలి, మోర్ లేదా మోస్ట్ యూస్ చేయాలి. ఒక్క సిలబుల్లే టాల్ ఏముంది, ఒకటైనా రెండైనా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఈఆర్ కానీ ఈఎస్టీ కానీ యూస్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్లెవర్ ఉంది. క్లెవర్ అంటే 2 సిలబుల్స్ ఉన్నాయి. దీనికి ఏం చేయాలి, ఏం యూస్ చేస్తాము, క్లెవరర్. ఓకే, ఈఆర్ యాడ్ చేస్తాం. దెన్ సూపర్లేటివ్ చేయాలంటే ఏంటి, క్లెవరెస్ట్, ఈఎస్టీ యాడ్ చేస్తాం. అర్థమైంది కదా. ఎస్, నెక్స్ట్ ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్ అన్నాను అనుకోండి. సపోజ్ బ్యూటిఫుల్. ఓకే, బ్యూటిఫుల్ ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ అంటే 3 సిలబుల్స్ ఉన్నాయి. ఓకే, 3 సౌండ్స్ వచ్చాయి, 3 సిలబుల్స్ ఉన్నాయి. 3 సిలబుల్స్ అంటే ఏం చేయాలి, మనం ఏం యాడ్ చేయాలి, మోర్ అండ్ మోస్ట్ యూస్ చేయాలి. అందుకే మనం ఏం చేస్తాం, కంపారిటివ్ ఫామ్ చేయాలంటే మోర్ బ్యూటిఫుల్ అండ్ దెన్ మోస్ట్ బ్యూటిఫుల్.
ఓకేనా. అండ్ దెన్ మోస్ట్ బ్యూటిఫుల్ ఇలా ఫామ్ చేస్తారు అడ్జెక్టివ్స్ అనేవి. ఓకే, నౌ నెక్స్ట్ చూడండి. సరే, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం, అంటే రూల్స్కి వెళ్దాం. ఓకే, సరే, మనకి నౌన్స్కి సింగులర్ ప్లూరల్ ఫామ్స్ ఉంటాయి కదా, అంటే బాయ్ బాయ్స్, ఓకే, బాక్స్ బాక్సెస్, నౌన్స్కి ఉంటాయి సింగులర్ ప్లూరల్ ఫామ్స్. ఎక్కడైనా అడ్జెక్టివ్స్కి సింగులర్ ప్లూరల్ ఫామ్స్ ఉంటాయా అంటే ఎస్ ఈఎస్ యాడ్ చేయగలుగుతామా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంటెలిజెంట్ ఉంది, ఇంటెలిజెన్స్ చేస్తామా మనం? ఇంటెలిజెన్స్ ఎస్ యాడ్ చేస్తామా? చేయలేము. అంటే నౌన్కి సింగులర్ ప్లూరల్ ఫామ్స్ ఉంటాయి. ఓకే, అడ్జెక్టివ్కి మాత్రం ఒకే ఫామ్ ఉంటుంది. ఓకే, ఒకే ఫామ్, అది సింగులర్లో ఉంటుంది, ప్లూరల్ ఫామ్స్ ఉండవు, అంటే ఎస్ఈఎస్ ఫామ్స్ ఉండవు. ఇది ఎందుకు చెప్పానంటే ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మనం క్వశ్చన్స్లో డీల్ చేసేటప్పుడు నేను చెప్తాను మీకు. ఇప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? నౌన్స్కి సింగులర్ ప్లూరల్ ఫామ్స్ ఉంటాయి, అడ్జెక్టివ్కి సింగులర్ ఫామ్ మాత్రమే ఉంటుంది, ప్లూరల్ ఫామ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ సర్జరీ అన్నాను అనుకోండి, ఐస్ సర్జరీ. ఓకే, ఐస్ సర్జరీ. ఇక్కడ సర్జరీ అనేది ఏమవుతుంది? నౌన్ కదా. ఎస్, నౌన్ కంటే ముందు, నౌన్కి ముందు ఉండేవి ఏమంటారు? అడ్జెక్టివ్ అంటారు. అంటే ఇక్కడ ఐస్ అనేది ఏంటి? అడ్జెక్టివ్. ఓకే, అడ్జెక్టివ్. అయితే ఐస్ సర్జరీ అని అనొచ్చా? ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. అనొచ్చా ఐస్ సర్జరీ? యాక్చువల్లీ ఐ అంటే నౌన్, యాక్చువల్గా ఐ అనేది నౌన్. ఓకే, కానీ ఇక్కడ నౌన్లా పనిచేయట్లేదు, అది ఎలా పనిచేస్తుంది? అడ్జెక్టివ్లా పనిచేస్తుంది. సో అడ్జెక్టివ్లా పనిచేస్తున్నప్పుడు ఐస్ అని యూస్ చేయకూడదు. నీకు 2 కళ్ళు సర్జరీ అయినా, 1 కన్ను సర్జరీ అయినా కూడా నువ్వు ఐ సర్జరీ అని అనాలి. ఎందుకు అనాలి? ఇది నౌన్ అయింది, దీని ముందు ఏమున్నా దాన్ని అడ్జెక్టివ్ అని అంటారు. అడ్జెక్టివ్స్ ఎప్పుడూ కూడా ప్లూరల్ ఫామ్స్ ఉండవు. ఓకే, అడ్జెక్టివ్ ఎప్పుడూ కూడా ప్లూరల్ ఫామ్స్ ఉండవు. ఉంటుందా? టాల్ అన్నాను, టాల్స్ ఉంటుందా? ఎస్ ఉంటుందా? ఉండదు. సో అందుకే అడ్జెక్టివ్స్ ఎప్పుడూ కూడా ప్లూరల్ ఫామ్స్ ఉండవు. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. నెక్స్ట్ రూల్ నెంబర్ 2 చూడండి. సి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈవెన్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్లో కూడా, గ్రూప్ 2 అండ్ కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు అడిగాడు. ఓకే, ఇక్కడ చూడండి. ఐ ప్రిఫర్, ఓకే, ఐ ప్రిఫర్ కాఫీ దాన్ టీ అని అన్నాడు. ఓకే, ఐ ప్రిఫర్ కాఫీ దాన్ టీ, అంటే నేను టీ కన్నా కాఫీని ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఓకే, కాఫీ ఉంది, టీ ఉంది, 2 ఉన్నాయి కాబట్టి అందుకే దాన్ రావాలి, ఈఆర్ వచ్చింది అని అనుకుంటాం ఇప్పటివరకు నేర్చుకున్న కాన్సెప్ట్స్లో. కానీ రూల్ ఏంటంటే ఎప్పుడైనా మీకు ప్రిఫర్ అన్న వర్డ్ కనిపించింది అనుకోండి, ప్రిఫర్ కానీ ప్రిఫరబుల్ కానీ ఇలాంటి వర్డ్స్ కనిపిస్తే, ప్రిఫర్ అని కనిపిస్తే మనం యూస్ చేయాల్సింది దాన్ కాదు, ఏం యూస్ చేయాలి? టూ యూస్ చేయాలి. అంటే దీని మీద నేను కాఫీని ప్రిఫర్ చేశాను. ఓకే, దానిపైన అంటే టీని ప్రిఫర్ చేయాలా, నేను కాఫీని ప్రిఫర్ చేశాను. సో ప్రిఫర్కి ఎప్పుడూ కూడా 2. ఓకే, ప్రిఫర్ అండ్ 2 ఈజ్ ద కాంబినేషన్. ఇదొక పేర్, ఇదొక జత. ప్రిఫర్కి ఏం రావాలి? 2 రావాలి. ఎగ్జామ్లో ఏమని ఇస్తాడు? దాన్ అని ఇస్తాడు. దాన్ కాదు, ఇట్ షుడ్ బి 2. ఓకే, అండ్ ఇంకొక రూల్ ఏంటంటే, దిస్ ఇస్ 1 రూల్. ఈ కాన్సెప్ట్లో ఇదొక రూల్. దీంట్లో చూడండి, నేను ప్రిఫర్ అని అంటున్నాను అంటే దాన్ని వదిలిపెట్టి నేను కాఫీని దాన్ని ఎంపిక చేసుకున్నాను, అవునా? అయితే ప్రిఫర్ అంటేనే దీన్ని నేను ఎంపిక చేసుకున్న తర్వాత, అంటే ప్రిఫర్ చేసిన తర్వాత మోర్ ప్రిఫరబుల్, మోస్ట్ ప్రిఫరబుల్ అలాంటివి ఏమైనా ఉంటాయో? ప్రిఫర్ చేసేసుకున్నాం, అయిపోయింది. దాని మీద నుంచి నువ్వు సెలెక్ట్ చేసుకున్నాం. తక్కువ ప్రిఫర్ చేయడము, ఎక్కువ ప్రిఫర్ చేయడం అనే వర్డ్ ఏమైనా ఉంటుందా? ఉండదు. అంటే మోర్ ప్రిఫరబుల్ ఆర్ మోర్ ప్రిఫరబుల్ అని యూస్ చేయకూడదు. ఓకే, ఎక్కడైనా మనకి ప్రిఫరబుల్ వస్తే వాడు ఏం చేస్తాడు? మోర్ యాడ్ చేసేస్తాడు. అంటే దీని మీద నేను ఎక్కువ ప్రిఫర్ చేశాను. ఇదేంటంటే ఓవర్ యాక్షన్ వర్డ్స్, ఎక్కువగా అంటే ఎగ్జాజరేట్ చేసి చెప్తాడు అనమాట. అంటే ప్రిఫరబుల్ అనే వర్డ్కి అసలు మోర్ యూస్ చేయకూడదు. ఎందుకంటే ప్రిఫర్ చేసేసామంటే అది వదిలిపెట్టి నువ్వు ఇది తీసుకున్నావు, అది తక్కువ వదిలిపెట్టి ఇది ఎక్కువ తీసుకున్నావు, అలా మోర్ లెస్ అలాంటివి ఏమీ ఉండవు. సో అందుకని మోర్ అనే వర్డ్ని యూస్ చేయొద్దు. ఓన్లీ ప్రిఫర్ ఆర్ ప్రిఫరబుల్ మాత్రమే ఉండాలి. ఓకే, 1 రూల్ ఏంటంటే ప్రిఫర్తో పాటు 2 అనే ప్రపోజిషన్ యూస్ చేస్తాము. అండ్ దెన్ ప్రిఫరబుల్ ముందు మోర్ అన్న వర్డ్ని యూస్ చేయకూడదు. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 కూడా ఏంటి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నెక్స్ట్ చూడండి, కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఈ వర్డ్స్కి అసలు కంపారిటివ్ డిగ్రీ కానీ సూపర్లేటివ్ డిగ్రీ కానీ యూస్ చెయ్యం. యాక్చువల్గా మనం కంపారిటివ్ సూపర్లేటివ్ ఎందుకు వాడుతున్నాం చెప్పండి? కంపారిటివ్ అంటే ఇద్దరితో కంపేర్ చేసినప్పుడు, సూపర్లేటివ్ అంటే అందరితో ఒకరు అని గొప్పగా చెప్పాలనుకున్నప్పుడు ఈఎస్టీ ఈఆర్ వర్డ్స్ అని ఉపయోగిస్తున్నాం. అంటే ఒకరు ఎక్కువ తక్కువ అనే కంపారిజన్ జరుగుతుంది ఇక్కడ. ఎస్, రైట్. కానీ కొన్ని వర్డ్స్ ఉంటాయి, అసలు ఆ వర్డ్స్కి ఎప్పుడూ కూడా మోరు మోస్ట్ ఏమీ ఉండవు, ఈఆర్ ఈఎస్టీ ఏమీ ఉండవు.
ఓకే కంపారిటివ్లో ఏం రావాలని చెప్పాను, ఈఆర్ రావాలి, మోర్ రావాలని చెప్పాను. సూపర్లేటివ్లో ఏం రావాలని చెప్పాను, ఈఎస్టీ అండ్ దెన్ మోస్ట్ రావాలని చెప్పాను, అవునా? ఎస్. కానీ ఈ లిస్ట్ ఆఫ్ వర్డ్స్లో ఇక్కడైతే మీకు ఏదైతే ప్రొజెక్ట్ చేశానో ఈ లిస్ట్ వర్డ్స్లో మనకు ఎక్కడ కూడా ఈఆర్, మోరు, మోస్ట్, ఈఎస్టీ వర్డ్స్ అస్సలు ఉండవు. ఎందుకంటే ఈ వర్డ్స్ యాజ్ యూజువల్ అవి కంప్లీట్ అనమాట, అంటే అవి సుపీరియర్ వర్డ్స్. ఓకే, దీని మించి ఇంకేమీ ఉండవు. సో అలాంటి వర్డ్స్కి ఈ కంపారిటివ్ డిగ్రీస్ యూస్ చేయకూడదు. ఓకేనా? ఏంటి ఆ వర్డ్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ నేను ఆల్రెడీ ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, లైక్ హీ ఈజ్ సుపీరియర్ టు హిమ్. సుపీరియర్ అని అంటున్నాను కాబట్టి మోర్ సుపీరియర్, మోస్ట్ సుపీరియర్ యూస్ చేయకూడదు. ఓకే, ఇద్దరే ఉన్నారు, ఒకడు సుపీరియర్ అయితే మరొకడు ఇన్ఫీరియరే అవుతాడు. సో మోర్ సుపీరియర్ అనేది ఏముండదు, మోర్ సుపీరియర్, లెస్ సుపీరియర్ ఇలాంటివి ఏమి ఉండవు. ఓకేనా? సో అందుకే చూడండి, ఇన్ఫీరియర్, ఐఓఆర్ వర్డ్స్. ఓకే, ఇన్ఫీరియర్. ఓకే, చూడండి, ఇన్ఫీరియర్, ఎక్స్టీరియర్, ఐఓఆర్ వర్డ్స్, అల్టీరియర్. ఓకే, అల్టీరియర్, దెన్ సుపీరియర్, ఇవన్నీ కూడా వస్తాయి, ఐఓఆర్ వర్డ్స్ వస్తాయి. నెక్స్ట్ చూడండి, ఎంటీ, మోర్ ఎంటీ, లెస్ ఎంటీ అంటే మొత్తం లేనట్టే. ఓకే, అందులో ఏం లేనట్టు ఎంటీ అంటే. మరి మోర్ ఎంటీ, లెస్ ఎంటీ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎంటైర్. ఎంటైర్ అంటే ఏంటి, మొత్తం అంటున్నామంటే మొత్తం కన్సిడర్ చేస్తున్నాం. మరి మోర్ ఎంటీ, లెస్ ఎంటీ, మోస్ట్ ఎంటీ యూజ్ చేయకూడదు, మోర్ ఎంటైర్ అలాంటివి యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ఏంటి, యూనిక్. యూనిక్ అనే వర్డ్ ఏంటి, యూనిక్ అంటే ఏంటి, యూనిక్ అంటే ఇంకా వాటి తోపు అనమాట, హీ ఈజ్ డిఫరెంట్, టోటలీ డిఫరెంట్. ఓకే, మళ్ళీ మోర్ యూనిక్, మోస్ట్ యూనిక్ అనే పదాలు యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ఏంటి, అబ్సల్యూట్. అబ్సల్యూట్ అంటే ఏంటి, అబ్సల్యూట్ అంటే ఎస్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అని చెప్పొచ్చు. ఓకే, అబ్సల్యూట్ అంటే ఏంటి, 100% అని అర్థం. మళ్ళీ దాన్ని మోర్, మోస్ట్ ఉపయోగించకూడదు. అలాగే ఎక్సలెంట్ వర్డ్. ఎక్సలెంట్ అంటేనే ఇంకా టాప్ మోస్ట్. ఓకే, దెన్ కంప్లీట్, యూనివర్సల్, ఇంపాసిబుల్, మోర్ ఇంపాసిబుల్, మోస్ట్ ఇంపాసిబుల్ అన్న వర్డ్స్ ఉండవు. సర్క్యులర్. సర్క్యులర్ అంటే ఇలా ఉంటుంది. సర్క్యులర్ అంటే మోర్ సర్క్యులర్, లెస్ సర్క్యులర్ అలాంటి వర్డ్స్ ఏమైనా ఉంటాయా, ఉండవు. నెక్స్ట్ చూడండి, పర్ఫెక్ట్, ఎక్స్టర్నల్, మేజర్, ఎక్స్ట్రీమ్, ఫైనల్, ఎవర్ లాస్టింగ్, మైనర్, చీఫ్, లాస్ట్, ఐడియల్. ఇవన్నీ వర్డ్స్ ఏంటంటే ఇవన్నీ కూడా ఎలా యూస్ చేస్తాము, సింగిల్గా యూస్ చేయాలి, మోర్, మోస్ట్ యూస్ చేయకూడదు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ వర్డ్స్. నెక్స్ట్ చూడండి, సరే ఇప్పుడు మనం అడ్జెక్టివ్లో అన్ని చూసాం కదా కాన్సెప్ట్స్. దెన్ అసలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, మనకి స్పాటింగ్ ఎర్రర్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. ఓకే, ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డీల్ చేద్దాం అడ్జెక్టివ్ చాప్టర్లో నుంచి. రైట్, చూడండి, యాజ్ ఎ డ్రామాటిస్ట్ షా అంటే అతని పేరు, షా ఈజ్ సుపీరియర్ దాన్. ఇందాకే చెప్పాను కదా, ఐఓఆర్ వర్డ్స్కి జత ఏమిటి, టూ రావాలి, దాన్ కాదు. ఓకేనా? చూడండి ఎలా ఇస్తున్నాడో, దాన్ అని ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి, లేజర్స్ ఆర్ ఇండిస్పెన్సబుల్ టూల్స్ ఫర్ ద డెలికేట్ ఐస్ సర్జరీ. ఓకే, సర్జరీ ఏంటి, నౌన్. ఓకే, నౌన్ ముందు ఏమున్నా దాన్ని ఏమంటారు, అడ్జెక్టివ్ అని అంటారు అని చెప్పాను. అడ్జెక్టివ్ ఎప్పుడైనా ప్లూరల్లో ఉంటుందా, ఉండదు. సో ఇక్కడ ఏముండాలి మరి, ఐ సర్జరీ అనే ఉండాలి, ఐస్ ఉండకూడదు. నెక్స్ట్ చూడండి, ఎవ్రీబడి నోస్ దట్ రాధా ఈజ్ ద మోస్ట్ యూనిక్. అరే ఇందాకే కదా చెప్పాను, ఆ లిస్ట్ ఆఫ్ వర్డ్స్లో మోర్, మోస్ట్ రాదు. ఎందుకంటే యూనిక్ అంటేనే పర్ఫెక్ట్ అని, మళ్ళీ మోస్ట్, మోర్ ఇవన్నీ యూస్ చేయకూడదు. సో ఈజ్ యూనిక్, దట్స్ ఇట్, ఈజ్ యూనిక్. నెక్స్ట్ చూడండి, ద రూమ్ ఈజ్ డాష్ ప్రిఫరబుల్ టు దట్. ఎస్, ఇందాక చెప్పాను, ప్రిఫరబుల్ అన్న వర్డ్ వస్తే మోర్ యూస్ చేయాలా, యూస్ చేయకూడదు. చూడండి ఇక్కడ ఏమేమి ఇచ్చాడు, ఇక్కడ ఆప్షన్స్ మోరు, మోస్ట్, వెరీ, ఇవేవి కాదు, అసలు ఏమీ యూస్ చేయకూడదు. సో ఆన్సర్ ఏంటి, నో వర్డ్, ఏమీ యూస్ చేయకూడదు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ దిస్ ఈజ్ సుపీరియర్. సేమ్ అగైన్ ఐఓఆర్ వర్డ్ వస్తే, ఐఓఆర్ అనే వర్డ్స్ చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు అడుగుతాడు. అందుకే రెండు, ఒకటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో పెట్టాను అండ్ ద వన్ స్పాటింగ్ ఎర్రర్. సో ఐఓఆర్కి ఏం రావాలి, టూ రావాలి. దాని వస్తుందా, దాని రాదు. నెక్స్ట్ చూడండి, ద సమ్ ఈజ్ డాష్ డిఫికల్ట్ దాన్ దట్. ఇక్కడ సి ఏం రావాలి, వెరీ రావాలా, మోరా, మోస్టా, ద మోస్టా, ఏం రావాలి. చూడండి ఇక్కడ దాన్ ఉంది కదా, ఎస్, దాన్ అనేది ఏ డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో వచ్చింది, కంపారిటివ్లో వచ్చింది. ఓకే, సెకండ్ దాంట్లో వచ్చింది. సో సెకండ్ దాంట్లో ఏం రావాలి, ఈఆర్ అయినా రావాలి లేదా మోర్ అయినా రావాలి. ఇదే కదా మనం చదివింది, ఈఆర్ మోర్కి ఏం రావాలి, దాన్ అని రావాలి. సో దాన్ ఉంది కాబట్టి మనకి ఏం రావాలి, ఈఆర్ ఆర్ మోర్. ఈఆర్ ఎక్కడా లేదు ఇక్కడ. ఓకేనా, డిఫికల్ట్ అంటే 3 ఉంటాయి కాబట్టి మనం యూస్ చేయాల్సింది మోర్. సో మోర్ డిఫికల్ట్, అర్థమవుతుంది కదా. ఎస్, సో ఇవి అడ్జెక్టివ్కి సంబంధించిన కాన్సెప్ట్ చూసాము, యాజ్ వెల్ యాజ్ క్వశ్చన్స్ కూడా చూసాము. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మరొక టాపిక్ని డీల్ చేద్దాం.